హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ విత్ జో. నేను మీ అరుణజ్యోతి. ఈరోజు మనం బీఎడ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. అదే కాన్సెప్ట్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. చాలామంది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే ఒకటే అనుకుంటారు, కానీ వాటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. లెట్స్ డైవ్ ఇన్. So, growth refers to physical changes that occur in an individual. It is generally quantitative and stops after a certain age, usually at maturity. So, the definition: an increase in size, height, weight, and length of different parts of the body. Key characteristics: quantitative, it can be measured in inches, centimeters, or kilograms. Physical, focuses purely on cellular and structural changes. Limited timeline, it does not continue throughout life, it slows down and stops after adolescence. External, changes are usually visible from the outside. సో దీన్ని మనం మెజర్ చేయగలం ఇంచెస్లో కానీ కిలోగ్రామ్స్లో కానీ. అండ్ ఇది లైఫ్ లాంగ్ ఉండదన్నమాట. వన్స్ మనం మెచ్యూరిటీ రీచ్ అయ్యాక గ్రోత్ ఆగిపోతుంది. అండ్ ఈ చేంజెస్ మనకి బయటకు కనిపిస్తాయి. దీన్నే గ్రోత్ అంటాం. డెవలప్మెంట్ ఈజ్ అ మచ్ బ్రాడర్ టర్మ్. ఇట్ రిఫర్స్ టు అ progressive series of orderly, coherent changes that lead toward the goal of maturity. So, the definition is: it involves changes in quality and character rather than just size. It includes physical, mental, social, and emotional aspects. Key characteristics are qualitative and quantitative. It includes growth but also improvements in functioning. Example: a child's legs grow, growth. The child learns to walk, development. There will be a continuity. It is a womb to term process, continues throughout the entire lifespan. Holistic, it covers cognitive, emotional, and social dimensions. It's complex. It is influenced by both heredity, nature, and environment, nurture. సో డెవలప్మెంట్ అంటే వికాసం అనమాట. ఫిజికల్గా పెరగడం మాత్రమే కాదు, మనం ఫంక్షనల్గా ఎలా ఇంప్రూవ్ అవుతున్నాం అనేది డెవలప్మెంట్ అనమాట. ఇది అంటే తల్లి గర్భం నుండి శ్మశానం వరకు మనం చనిపోయే వరకు డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుందన్నమాట. దీన్ని క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అని ఎందుకన్నారంటే ఇందులో గ్రోత్ ఉంటుంది, అలాగే మన బిహేవియర్స్ అండ్ స్కిల్స్లో చేంజెస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాబు కాళ్ళు పెరగడం అనేది గ్రోత్ అయితే, కాళ్లతో నడక నేర్చుకోవటం అనేది మాత్రం డెవలప్మెంట్లోకి వస్తుందన్నమాట. మెచ్యూరేషన్ ఈజ్ ద న్యాచురల్ అన్ఫోల్డింగ్ ఆఫ్ బయలాజికల్ పొటెన్షియల్ అకార్డింగ్ టు ఎ జెనెటిక్ బ్లూ ప్రింట్. The process of reaching a stage of full functional capacity. It is the biological ripening of the body, the definition. And here are the key characteristics. Genetic basis. It is largely determined by heredity. For example, a child will sit, crawl, and walk when their nervous system is ready, regardless of intense training. Automatic. It happens naturally without special effort or practice. Prerequisite for learning. You cannot teach a 3-month-old to walk because their body hasn't matured for that skill. సో మెచ్యురేషన్ అంటే పరిపక్వత. సో థర్డ్ కాన్సెప్ట్లోని దీన్నే బయలాజికల్ రైపనింగ్ అంటారు. మన జెనెటిక్ బ్లూ ప్రింట్ ప్రకారంగా మన బాడీ పార్ట్స్కి ఫుల్ కెపాసిటీ రావడం అన్నమాట. ఇది పూర్తిగా హెరిడిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా ఉంటుంది, దీనికి స్పెషల్ ట్రైనింగ్ అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 3 నెలల పిల్లోడికి మనం ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా నడవలేడు, ఎందుకంటే వాళ్ళ నర్వస్ సిస్టమ్ ఇంకా మెచ్యూర్ అవ్వలేదు కాబట్టి. సో మెచ్యురేషన్ అనేది ప్రీ రిక్వెసిట్ ఫర్ లెర్నింగ్ అనమాట. గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్ కంపారిజన్ టేబుల్. క్విక్గా ఒక కంపారిజన్ చూద్దాం. గ్రోత్ అనేది ప్యూర్లీ ఫిజికల్, డెవలప్మెంట్ అనేది ఫిజికల్, మెంటల్ మరియు సోషల్. స్కోప్: గ్రోత్ అనేది ఒక చిన్న పార్ట్ మాత్రమే, డెవలప్మెంట్ అనేది చాలా పెద్ద బ్రాడ్ టర్మ్. డ్యూరేషన్: గ్రోత్ మెచ్యూరిటీ దగ్గర ఆగిపోతుంది, డెవలప్మెంట్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, వికాస సూత్రాలు. ఈ 10 సూత్రాలు తెలిస్తే చైల్డ్ సైకాలజీ సగం అర్థమైనట్లే అనమాట. Development is not a random process. It follows specific rules or principles. Understanding these helps educators and parents know what to expect at different stages of a child's life.
Principle of continuity. Development is a lifelong process. It begins at conception and continues until death. There is no break in the chain of development, though the pace may vary. Principles of sequential order. Development follows a fixed, predictable pattern. This is seen in two main directions. Cephalocaudal trend. Development proceeds from head to toe. A child gains control over their head first, then their arms, and finally their legs. Proximodistal trend. Development proceeds from the center to the periphery. Control starts at the spine, torso, and moves outward toward the fingers and toes. ఇందులో ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అంటే నిరంతర ప్రక్రియ అనమాట. వికాసం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇది తల్లి గర్భంలో మొదలై మరణించే వరకు సాగుతూనే ఉంటుంది. అందుకే దీన్ని ఓమ్ టు టామ్ అని ప్రయాణం అంటారు. అభివృద్ధి ఎప్పుడూ ఆగిపోదనమాట. వికాసంలో రెండు నిర్దిష్టమైన దశలు జరుగుతుంది. శిరోపాదాభిముఖ వికాసం తల నుండి మొదలై పాదాలు వైపు సాగుతుంది. అంటే బాబు మొదట తలని నిలపడం నేర్చుకుంటాడు, తర్వాతే నడుకు వస్తుంది. ప్రాక్సిమోడిస్టల్ అంటే వికాసం శరీరం మధ్య భాగం నుండి చివరి వైపుకు జరుగుతుంది. అంటే మొదట భుజాల మీద కంట్రోల్ వస్తుంది, ఆ తర్వాతే వేళ్లతో వస్తువులు పట్టుకోవడం. ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ టు స్పెసిఫిక్. Children first respond to the environment with their whole body or general movements. As they grow, their responses become specific. For example, a baby will cry with their whole body first, but later they use specific vocalizations or gestures to show what they want. Principle of individual differences. While the sequence is same, the rate, speed of development differs for every child. Factors like heredity and environment mean one child may walk at 10 months while another walks at 14 months. So, principle of general to specific. సామాన్య నుండి నిర్దిష్ట సూత్రం. పిల్లలు మొదట జనరల్ రెస్పాన్స్ ఇస్తారు, ఆ తర్వాతే స్పెసిఫిక్గా మారుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న బాబు ఏదైనా వస్తువు కావాలంటే మొదట చేతులు కాళ్ళు అన్నీ ఆడిస్తాడు, కానీ పెరిగే కొద్దీ కేవలం చేత్తో మాత్రమే ఆ వస్తువును అందుకుంటాడు. అలానే ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వ్యక్తిగత భేదాల సూత్రం. ప్రతి మనిషి యూనిక్. ఒకే వయసున్న ఇద్దరు పిల్లలు ఒకేలా ఉండరు. ఒకరు త్వరగా నడవటం నేర్చుకుంటే మరొకరు ఆలస్యంగా నేర్చుకోవచ్చు. దీన్నే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు. దీనికి హెరిడిటీ మరియు ఎన్విరాన్మెంట్ రెండూ కారణమే. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్రిలేషన్. All types of development, physical, cognitive, mental, and socio-emotional, are interrelated. If a child is physically ill, it may affect their concentration, mental, and their mood, emotional. సో శారీరక మానసిక సాంఘిక వికాసాలన్నీ ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయి. ఒక దాంట్లో మార్పు వస్తే అది మిగతా వాటిని కూడా ప్రభావితం చేస్తుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రెడిక్టబిలిటీ. బికాస్ డెవలప్మెంట్ ఫాలోస్ ఎ ప్యాటర్న్, వీ కెన్ ప్రిడిక్ట్ ఎ చైల్డ్స్ ఫ్యూచర్ growth to an extent. By observing child's current mental or physical age, we can forecast their future potential. దీన్ని ముందుగా ఊహించగల సూత్రం అంటాం అనమాట. వికాసాన్ని మనం ముందుగానే ఊహించవచ్చు. దీన్నే ప్రెడిక్టబిలిటీ అంటారు. ఉదాహరణకి ఒక పిల్లాడు ప్రస్తుత పెరుగుదల మరియు తెలివితేటలను బట్టి ఫ్యూచర్లో అతను ఎలా ఉంటాడో మనం కొంతవరకు అంచనా వేయగలం. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటరాక్షన్. హెరిడిటీ వర్సెస్ ఎన్విరాన్మెంట్. Development is the product of both nature, heredity, and nurture, environment. It is not just one or the other. They work together to shape the individual. సో వికాసం అనేది నేచర్ మరియు నర్చర్ యొక్క ఉమ్మడి ఫలితం అన్నమాట. మన జీన్స్ ఎంత ముఖ్యమో మనం పెరిగే వాతావరణం కూడా అంతే ముఖ్యం. సో ఇవండి ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఇవి మీకు క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఈ నోట్స్ మీకు నచ్చితే స్టడీ విత్ జోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని బిఎడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు కంపారిజన్ టేబుల్ ఇచ్చాను, నెక్స్ట్ స్లైడ్లో చూడండి. ప్రిన్సిపల్, కీ కాన్సెప్ట్. స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. లాస్ట్ స్లైడ్లో వికాసం అంటే ఏంటో, దాని సూత్రాలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం మానసిక వికాసంలో ఉండే వివిధ దశలు అంటే స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి చాలా ఈజీగా నేర్చుకుందాం. ఇన్ఫాన్సీ, బర్త్ టు 2 years. This is the period of most rapid growth in the entire human lifespan.
Physical. Rapid increases in height and weight. Motor skills develop from simple reflexes to crawling and walking. సో, ఈ దశలో శిశువు యొక్క హైట్ మరియు వెయిట్ చాలా వేగంగా పెరుగుతాయి. చిన్నపాటి ప్రతిచర్యలు నుండి అంటే కేవలం ఏడవడం, పాలు తాగడం దగ్గర నుండి మెల్లగా బోర్లా పడడం, పాకడం మరియు చివరకు నడవడం వరకు మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. Cognitive. Learning occurs through senses and actions. Sensory motor. The child develops object permanence, knowing things exist even when out of sight. సో, ఇక్కడ మానసిక వికాసంలోకొస్తే జీన్ పియాజే చెప్పిన ప్రకారంగా పిల్లలు తమ ఇంద్రియాల ద్వారా అంటే కళ్ళు, ముక్కు, చెవులు, స్పర్శ ద్వారా లోకాన్ని అర్థం చేసుకుంటారు. ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక వస్తువు కంటికి కనిపించకుండా పోయినా అది ఎక్కడో ఒక చోట ఉందని పిల్లాడు గుర్తిస్తాడు. దీన్నే ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటారు. ఉదాహరణకు ఒక బొమ్మ దాచిపెడితే అది మాయమైపోయింది అనుకోకుండా ఆ బాబు లేదా పాప దాన్ని వెతకడానికి ట్రై చేస్తారు. Childhood 3 to 12 years. Childhood is often divided into two substages. Early childhood 3 to 6 years, also called the preschool age or toy age. Children are highly curious and ask many why questions. They become more independent and start performing self-care tasks, dressing, feeding, etc. సో, పూర్వ బాల్య దశ 3 నుంచి 6 ఏళ్ళు అనమాట. మొదటగా ఎర్లీ చైల్డ్‌హుడ్. దీన్నే మనం ప్రీ స్కూల్ ఏజ్ అని పిలుస్తాము. దీని ముఖ్య లక్షణాలు ఏంటంటే, ఈ వయసులో పిల్లలు ఎక్కువగా బొమ్మలతో ఆడుకోవడానికి ఇష్టపడతారు. అందుకే దీన్ని టాయ్ ఏజ్ అని అంటారు. ఇక్కడ కుతూహలం ఎక్కువనమాట. పిల్లలకి చాలా క్యూరియస్‌గా ఉంటారు. ఇదేంటి? అదెందుకు? అని ఎన్నో వై క్వెషన్స్ అడుగుతానే ఉంటారు. అండ్ ఈ దశలో పిల్లలకి స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. తమంతట తాము బట్టలు వేసుకోవడం, అన్నం తినటం ఇలాంటి సెల్ఫ్ కేర్ టాస్క్‌లన్నీ నేర్చుకుంటారనమాట. Late childhood 7 to 12 years, also called the school age or gang age, because peer groups become very important. Growth slows down compared to infancy. Period of physical stability, that means. Logical thinking begins and they learn social rules and cooperation. So, ఉత్తర బాల్య దశ 7 నుంచి 12 ఏళ్ళ వరకు. సో, దీన్నే మనం లేట్ చైల్డ్‌హుడ్ అని అంటాం. దీన్ని స్కూల్ ఏజ్ అని కూడా అంటాం అనమాట. దీన్ని గ్యాంగ్ ఏజ్ అని ఎందుకు అంటున్నామంటే, ఈ దశలో పిల్లలకి తల్లిదండ్రుల కంటే స్నేహితులే ఎక్కువ ముఖ్యం. వాళ్ళు ఒక గ్రూప్ లేదా ఒక గ్యాంగ్‌గా ఏర్పడతారు. అందుకే దీన్ని గ్యాంగ్ ఏజ్ అంటారు. ఫిజికల్ స్టెబిలిటీ ఉంటుందిక్కడ. అంటే శైశవ దశలో పోలిస్తే ఇక్కడ శారీరక పెరుగుదల కొంచెం నిదానిస్తుంది. దీన్నే పీరియడ్ ఆఫ్ ఫిజికల్ స్టెబిలిటీ అని కూడా అంటారు. లాజికల్ థింకింగ్. పిల్లల్లో తార్కిక ఆలోచన మొదలవుతుంది. అంటే ఏది తప్పు, ఏది ఒప్పు ఆలోచించగలరు. సోషల్ రూల్స్. సమాజంలోని నియమాలు, ఇతరులతో కలిసి మెల్లిగా ఉండడం, కోఆపరేషన్ చేయటం ఇవన్నీ నేర్చుకుంటారు. సో ఫ్రెండ్స్, టాయ్ ఏజ్ అంటే ఎర్లీ చైల్డ్‌హుడ్ అని, గ్యాంగ్ ఏజ్ అంటే లేట్ చైల్డ్‌హుడ్ అని గుర్తుంచుకోండి. ఇవి ఎగ్జామ్స్‌లో తరచుగా అడిగే బిట్స్ అనమాట. ఈ వివరణ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. Adolescence 13 to 19 years. This is the transitional stage between childhood and adulthood, marked by puberty. బీఎడ్ సిలబస్‌లో అత్యంత ముఖ్యమైన మరియు ఎక్కువ మార్కులు ఇచ్చే టాపిక్ అనమాట ఇది. అడాలసెన్స్, కౌమార దశ. స్టాన్లీ హాల్ ఈ దశను ఒత్తిడి మరియు అలజడితో కూడిన దశ అని వర్ణించారు. దీనికి సంబంధించింది చెప్పుకుందాం ఇప్పుడు. అడాలసెన్స్ గురించి తెలుసుకుందాం. దీన్ని మనం టీనేజ్ అంటాం. ఇది చైల్డ్‌హుడ్ నుండి అడల్ట్‌హుడ్‌కి మారే ఒక ట్రాన్సిషన్ స్టేజ్ అనమాట. ఫిజికల్ చేంజెస్. Sudden growth spurt and sexual maturation, hormonal changes lead to secondary sexual characteristics like voice change, hair growth, and cognitive changes. Development of abstract thinking. They can think about what if scenarios and complex philosophies. Psychosocial. The main challenge is identity versus role confusion. Adolescents try to find who am I. Behavioral changes. Increased need for independence from parents and very high influence of the peer group. It is often a period of storm and stress. ఫిజికల్ డెవలప్మెంట్‌లోని శారీరక మార్పులు వస్తాయన్నమాట. యవ్వనారంభ దశ కాబట్టి ఇది. ఈ దశలో ప్యూబర్టీతో మొదలవుతుంది. అకస్మాత్తుగా ఎత్తు, బరువు పెరగటం మనం గమనించవచ్చు. దీన్నే గ్రోత్ స్పర్ట్ అంటారు. హార్మోన్ల ప్రభావం వల్ల సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అవుతాయి. ఉదాహరణకు అబ్బాయిల్లో గొంతు మారటం, అమ్మాయిల్లో మరియు అబ్బాయిల్లో జుట్టు పెరగడం వంటివి జరుగుతా ఉంటాయి. కాగ్నిటివ్ డెవలప్మెంట్ రెండవ మానసిక వికాసం, జ్ఞానాత్మక వికాసం అంటాం. ఈ వయసులో పిల్లలు కంటికి కనిపించిన విషయాల గురించి, క్లిష్టమైన ఫిలాసఫీలు మరియు సైన్స్ గురించి ఆలోచించగలుగుతారు.
వాట్ ఇఫ్ సెనారియోస్ అంటే ఒకవేళ ఇలా జరిగితే ఏమవుతుంది అనే ఊహాజనితమైన ఆలోచనలు హైపోథెటికల్ థింకింగ్ వీళ్ళలో ఎక్కువగా ఉంటాయన్నమాట. సైకోసోషల్ డెవలప్మెంట్ మనోసాంఘిక వికాసం అంటే ఈ వయసులో ప్రతి టీనేజర్ అడిగే ప్రశ్న హూ యామ్ ఐ, నేను ఎవరు, నా గుర్తింపు ఏమిటి, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకోవటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అది సాధ్యం కానప్పుడు రోల్ కన్ఫ్యూజన్కి గురవుతూ ఉంటారనమాట. అలానే బిహేవియరల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ప్రవర్తనా లక్షణాలు. వీరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఈ దశలో మానసిక ఆందోళనలు అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని పీరియడ్ ఆఫ్ స్టార్మ్ అండ్ స్ట్రెస్ అంటారు. తల్లిదండ్రుల మాట కంటే స్నేహితుల మాటకే వీరు ఎక్కువ విలువిస్తారు. వీరు తమ సొంత నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటారు మరియు పెద్దల జోక్యాన్ని ఇష్టపడరనమాట ఈ దశలో. Dimensions of growth and development. Physical development. This involves biological changes in the body. It is the most visible dimension. Growth. Increase in height, weight, and muscle mass. Brain development. Changes in brain structure that influence behavior. Motor skills. Development of gross motor skills like jumping, running, and fine motor skills like writing and drawing. మనం వికాసం అంటే కేవలం ఎత్తు పెరగడమే అనుకుంటాం. కానీ వికాసంలో చాలా రకాలున్నాయి. వీటినే మనం డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్‌మెంట్ అంటాం. ఈరోజు మనం మొదటి డైమెన్షన్ అయిన ఫిజికల్ డెవలప్‌మెంట్ గురించి వివరంగా తెలుసుకుందాం. శారీరక వికాసం అంటే మన శరీరంలో జరిగే జీవ సంబంధమైన మార్పులు, బయోలాజికల్ చేంజెస్. వికాసానికి సంబంధించి అన్ని డైమెన్షన్స్‌లో ఇది అత్యంత స్పష్టంగా కనిపించే మోస్ట్ విజిబుల్ డైమెన్షన్ అన్నమాట. ఇందులో 3 ముఖ్యమైన అంశాలుంటాయి. గ్రోత్ అంటే పెరుగుదల. శిశువు పుట్టినప్పటి నుంచి అడల్ట్ అయ్యే వరకు వారి ఎత్తు, బరువు మరియు కండరాల పరిమాణం పెరగడానికి మనం గ్రోత్ అంటాము. బ్రెయిన్ డెవలప్‌మెంట్ కేవలం మెదడు వికాసం అన్నమాట. కేవలం బయటికి కనిపించే శరీరమే కాదు, లోపల మెదడు యొక్క నిర్మాణం కూడా మారుతుంది. మెదడులో జరిగే ఈ మార్పులే మన ప్రవర్తన, బిహేవియర్‌ను నియంత్రిస్తాయన్నమాట. మోటార్ స్కిల్స్ అంటే చలన నైపుణ్యాలు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మోటార్ స్కిల్స్ అంటే మనం కండరాలను ఉపయోగించి చేసే పనులు. ఇవి 2 రకాలు. గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే స్థూల చలన నైపుణ్యాలు. మన శరీరంలో పెద్ద పెద్ద కండరాలను ఉపయోగించి చేసే పనులు. ఉదాహరణకు గెంతడం, పరిగెత్తడం, సైకిల్ చేయటం ఇలాంటివి. ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే సూక్ష్మ చలన నైపుణ్యాలు. మన చేతి వేళ్ళు లేదా కండరాలను చాలా జాగ్రత్తగా, చిన్నగా ఉపయోగించి చేసే పనులు. ఉదాహరణకు రాయడం, బొమ్మలు గీయటం, బటన్స్ పెట్టుకోవటం ఇలాంటివి. Cognitive development. This refers to the development of mental process, intellect, changes in thinking, reasoning, memory, and problem solving. Imagination. The ability to think about things that are not in present. Logic. Transition from simple concrete thinking to complex abstract thinking. మన మెదడుకు ఆలోచనా శక్తికి సంబంధించిన కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి నేర్చుకుందాం. ఒక వ్యక్తి లోకాన్ని ఎలా అర్థం చేసుకుంటాడు, సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు అనేదే ఈ వికాసం. ఇంటెలెక్ట్ అంటే మేధస్సు. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే మానసిక సామర్థ్యాల పెరుగుదల. ఇందులో ముఖ్యంగా థింకింగ్ అండ్ రీజనింగ్ ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఒక విషయానికి గల కారణాలను, రీజన్స్ ఎలా వెతుకుతున్నామని. మెమరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే విషయాలను గుర్తుంచుకొని మరియు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేస్తున్నాం అనేది ఇందులో భాగంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇమాజినేషన్. కల్పనా శక్తి, ఊహాశక్తి. ఇది మన కళ్ళ ముందు లేని వస్తువులను గురించి లేదా సంఘటనల గురించి ఆలోచించే సామర్థ్యం అన్నమాట. పిల్లలు చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటూ వాటికి ప్రాణం ఉన్నట్టు ఊహించుకోవడం. లేదా ఒక కథ వింటున్నప్పుడు ఆ పాత్రలను కళ్ళ ముందు ఊహించుకోవడం ఇమాజినేషన్ కిందకు వస్తుందన్నమాట. ఇది క్రియేటివిటీకి పునాది. లాజిక్ తర్కం. మూడవది మరియు అత్యంత కీలకమైనది లాజిక్. వికాసం జరిగే కొద్ది పిల్లల ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. అంటే కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. అంటే మొదట పిల్లలు కేవలం కంటికి కనిపించే వస్తువుల గురించి మాత్రమే ఆలోచించగలరు. దీన్నే కాంక్రీట్ థింకింగ్ అంటారు. కానీ వయసు పెరిగే కొద్దీ కంటికి కనిపించని భావాలను అంటే ప్రేమ, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి క్లిష్టమైన విషయాలను గురించి కూడా తార్కికంగా ఆలోచించగలరు. దీన్నే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటారు.
కాగ్నిటివ్ అంటే మెదడుకు సంబంధించింది. ఇది ఆలోచన, థింకింగ్, జ్ఞాపక శక్తి, మెమరీ, లాజిక్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి. ఒక టీచర్‌గా పిల్లలకి ఆలోచన స్థాయిని బట్టి మనం పాఠాలు చెప్పాల్సి వస్తుంది. అందుకే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్, ఎమోషనల్ డెవలప్మెంట్. దిస్ ఇన్వాల్వ్స్ హౌ అన్ ఇండివిడ్యువల్ అండర్స్టాండ్స్, expresses and manages their feelings. Self regulation, learning how to control anger, fear, or excitement. Empathy, understanding the feelings of others. Temperament, to innate personality style of an individual. సో ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ఉద్వేగ వికాసం. ముందుగా ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే మన భావాలను మనం ఎలా అర్థం చేసుకుంటాం, వాటిని ఎలా వ్యక్తపరుస్తాం అనేదే ఈ వికాసం. ఇందులో 3 ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయి. సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే స్వయం నియంత్రణ. కోపం, భయం లేదా అతి ఉత్సాహం వచ్చినప్పుడు వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేర్చుకోవడమే సెల్ఫ్ రెగ్యులేషన్. చిన్నపిల్లలు తమ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తారు. కానీ పెరిగే కొద్దీ వాటిని నియంత్రించడం నేర్చుకుంటాం. యాంపతి అంటే సానుభూతి. ఇది చాలా ఇంపార్టెంట్ పదం. ఇతరుల బాధను లేదా భావాలను మనసుతో అర్థం చేసుకోవడాన్నే యాంపతి అంటారు. టెంపర్మెంట్, ప్రతి పిల్లాడికి పుట్టుకతోనే ఒక రకమైన స్వభావం ఉంటుంది. కొందరు చాలా ప్రశాంతంగా ఉంటారు. కొందరు తొందరగా ఎక్సైట్ అవుతా ఉంటారు. దీన్నే టెంపర్మెంట్ అంటామనమాట. Fourth one, social development. This dimension focuses on how an individual interacts with others and society. Relationships, forming bonds with parents, siblings, and peers, socialization, learning the values, rules, and customs of the culture. Group behavior, moving from solitary play, playing alone, to cooperative play, and forming gangs or peer groups. సోషల్ డెవలప్మెంట్ అంటే సాంఘిక వికాసం. తర్వాతది సోషల్ డెవలప్మెంట్‌లో ఒక వ్యక్తి ఇతరులతో మరియు సమాజంతో ఎలా కలిసిమెలిసి ఉంటాడు అనేదే ఈ వికాసం అన్నమాట. రిలేషన్‌షిప్, సంబంధాలు. వికాసం తల్లితో మొదలై తర్వాత తండ్రి, తోబుట్టువులు, సిబ్లింగ్స్ మరియు స్నేహితులు, పీర్స్ సంబంధాలను ఏర్పరచుకోవటం వరకు సాగుతుంది. సోషలైజేషన్ అంటే సాంఘికీకరణ. మన సంస్కృతిలోని విలువలను, నియమాలను మరియు ఆచారాలను నేర్చుకోవడమే సోషలైజేషన్. అంటే సమాజంలో ఎలా ప్రవర్తించాలో పిల్లాడు ఇక్కడే నేర్చుకుంటాడు. సో ఇక్కడ గ్రూప్ బిహేవియర్ అంటే సమూహ ప్రవర్తన. పిల్లలు ఆడుకునే విధానంలో మార్పొస్తుంది. మొదట ఎవ్వరితో సంబంధం లేకుండా ఒంటరిగా ఆడుకుంటారు. మెల్లగా ఇతరులతో కలిసి ఆడుకోవడం మొదలుపెడతారు. చైల్డ్‌హుడ్ చివర్లో గ్రూపులు లేదా గ్యాంగ్స్‌ని ఏర్పరచుకుంటారనమాట.